నీకు బీఆర్ నాయుడు గురించి ఏం చెప్పాలి చెప్పండి, నాకు అర్థం కాలేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట నాకు తెలియకుడుతున్నాయా, నువ్వు చైర్మన్గా ఉన్నావు, నీ మీద కేసు పెట్టారు దేశద్రోహం, ఏమంటావు నువ్వు? అది నోరేనా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏం పీకాడంటావా? వెనకే ఉన్నారు వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరూ కూడా. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు. పీకుతారు, తొందర పెడితే అట్టాగు భగవంతుడు పీకుతాడు నిన్ను, రెండు అటు ఇటును నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల. బ్రోకర్లను పెట్టుకొని టిక్కెట్లు అమ్ముకొని ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నువ్వు చేస్తున్నావంటే నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ నువ్వేదో మెప్పు పొందాలనేటువంటి కార్యక్రమం, ఏ చంద్రబాబు నాయుడు గారి మెప్పో లేకపోతే ఇంకొక మెప్పో పొందాలని. నువ్వు ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళలేదంట, ఆయన చెప్తున్నాడు. నేను దర్శనానికి వెళ్ళలేదండి, వెళితే చాలామంది సామాన్యులకి ఇబ్బంది అవుతుంది అని. నువ్వు దర్శనాలు వెళ్ళవు కానీ గోవా మాత్రం వెళ్తావు. నువ్వు మీ అబ్బాయి కలిసి గోవా మాత్రం TV5 నుంచి డైరెక్ట్గా గోవా వెళ్ళే అలవాటు ఉంది. సరే, అక్కడ ఏ దర్శనం చేసుకుంటావో మాకు తెలియదు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు, తిరుపతిలో ఉండే వాళ్ళకి బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు. ఎందుకంటే చిత్తూరు జిల్లాకి చెందినవాడు కదా, అందుకని బీఆర్ నాయుడు గారి గురించి అన్ని పోసగుచ్చినట్టు ప్రతి విషయం బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నా. నువ్వు ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు. అందుకోసమే నీకు టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నటువంటి నువ్వు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, భారతమ్మ గారి పేరైతే మాట్లాడుతున్నావు. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చెయ్యాలనేటువంటి తాపత్రయంతో నువ్వు మాట్లాడే మాటలకు ప్రజలు అవాక్కైపోతున్నారనే విషయాన్ని కూడా నువ్వు దయచేసి గుర్తుపెట్టుకో. నేను మరొకసారి చెప్తున్నా, మిస్టర్ బీఆర్ నాయుడు, ఇవాళ నువ్వు ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్వి. అది హిందువుల దురదృష్టం, అది వేరే అంశం. చంద్రబాబు నాయుడు గారు నిన్ను వేశారు, ఆయనకి చేసినటువంటి బ్రోకర్ పనుల వల్ల నిన్ను అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళేనే బుద్ధి తెచ్చుకోవయ్యా, మర్యాదగా మాట్లాడు.